హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా డాడీ ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు మా కోసం మటన్ కర్రీ చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని నెక్స్ట్ చిల్లీ అయితే కట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ కొరియండర్ కట్ చేసుకొని ఒక కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ అవన్నీ అయితే వేస్తున్నాడు. ఇప్పుడైతే డాడీ మిక్స్ చేసుకుంటున్నాడు. సో మా డాడీ మటన్ కర్రీ చేయడం అయితే ఫస్ట్ టైం. నెక్స్ట్ సాల్ట్ అయితే వేసేసుకున్నాడు, మొత్తం కలుపుకున్నాడు. దాని తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాడు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు అదంతా మనం మంచిగా కలుపుకున్నాం. సో నెక్స్ట్ కారం అయితే వేసేసుకుంటున్నాను, 1 స్పూన్, సెకండ్ స్పూన్, మొత్తం 3 స్పూన్స్ అయితే వేసేసుకున్నాడు. సో కొంచెం సాల్ట్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెచ్చిన మటన్ ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకుందాం. సో ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మా డాడీ మా కోసం మటన్ కర్రీ చేస్తున్నాడు. చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే మటన్ వేసేసుకున్నాడు, వాష్ చేసింది. చూసారా, మా డాడీ వేస్తున్నాడు. నెక్స్ట్ కలుపుకుంటున్నాడు. సో ఇప్పుడు అయితే కలుపుకున్నాం కదా, మా డాడీ అయితే చాలా స్ట్రాంగ్గా కలుపుకున్నాడు మటన్ని, ఎందుకంటే టేస్ట్ కావాలి కదా. సో ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాం. సో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని కొంచెం కొరియాండర్ కట్ చేసుకొని మటన్లో వేసేసుకుందాం. చూసారా, మా డాడీ అయితే ఇప్పుడు వేసేస్తున్నాడు. ఇప్పుడు మనం మటన్లో ఆ కొరియాండర్ అంతా వేసుకొని కొంచెం మసాలా వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టేసుకుందాం. మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇస్తా అన్న ఫాదర్స్ డే కాబట్టి స్పెషల్గా నేనే ఇచ్చాను ఫ్రెండ్స్. సో మా డాడీ అయితే వాటర్ పోసుకుంటున్నాడు. దాని తర్వాత కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకున్నాడు. సో పెట్టుకున్నాక మనకి 3 to 4 విజిల్స్ అయితే కావాలి. సో ఎన్ని విజిల్సో చెప్తాను. 6 విజిల్స్ అయితే పెట్టుకున్నాం. దాని తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకున్నాం. కర్రీ అయితే స్మెల్ అయితే ఆసమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము అన్నీ తింటున్నాం. మటన్ కర్రీ, పెరుగు చట్నీ, వైట్ రైస్, ఇవైతే ఈ ఫాదర్స్ డే స్పెషల్. మేమందరం అయితే తింటున్నాం. సో మా మమ్మీ కర్రీ టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో. ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయింది. సో మా మమ్మీ చెప్తుంది బాగుందంట. మా డాడీకి అయితే మేము ఫాదర్స్ డే గిఫ్ట్ ఇచ్చాము. ఆల్రెడీ మమ్మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. బాయ్ ఫ్రెండ్స్.